మనలో చాలామంది విశ్వాసానికి, వెలుచూపుకి, అపోహకి డిఫరెన్స్ తెలీదు. అపోహ చాలా డేంజర్, విశ్వాసం లాగానే కనిపిస్తుంది కానీ అది విశ్వాసం కాదు. విశ్వాసం ఏదైనా డెసిషన్ తీసుకుంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువు. వాట్ ఈస్ అ ప్రూఫ్? విశ్వాసానికి ప్రూఫ్ ఏంటి? విశ్వాసానికి ప్రూఫ్ ఒకటే. ఆ రోజు వీరు విశ్వాసంతో సాగిపోండి అని ఉత్తగా సాగిపోయారా, లేకపోతే దేవుడు చెప్పిన మాటను బట్టి సాగిపోయారా? దేవుడు చెప్పిన మాటను బట్టి. ఫెయిత్ ఆల్వేస్ టేక్స్ డెసిషన్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఐగుప్తులకు మాట లేదు. దేవుడు చెప్పాడా ఐగుప్తులారా మీరు దాటండి అని? చెప్పాడా? చెప్పలే. ఇశ్రాయేలు ప్రజలు దాటారు కాబట్టి వీళ్ళేమన్నారు? అలా చేయజూచి మునిపోయారంట. దే డోంట్ హ్యావ్ అ వర్డ్ ఫ్రమ్ గాడ్, దే డోంట్ హ్యావ్ అ వాయిస్ ఫ్రమ్ గాడ్, దే డోంట్ హ్యావ్ అ ప్రామిస్ ఫ్రమ్ గాడ్. వారికి దేవుని నుంచి మాట రాదు. అపవాది భ్రమపరచు ఆత్మగా 1-4 అబద్ధ బోధకులు అనేకులు బయలువెడుతురని చెప్పినట్లుగా దేవుడే మాట్లాడుతున్నాడని వారికి భ్రమపరుస్తాడు. దాన్నే భ్రమపరచు ఆత్మ అంట. తలుపు తెరవబడింది కాబట్టి, జాగ్రత్త, తలుపు తెరవబడింది కాబట్టి, నా హృదయంలో నాకు ఆశ ఉంది కాబట్టి, ఏం ఆశ? ఎర్ర సముద్రం వారు దాటగలిగితే నేను కూడా దాటి వాళ్ళు ఏం చేయాలి? అది చంపొచ్చు అనే ఆశ, దురాశ ఉంటే ఆ ఆశని మరులు కొలుపుతూ అపవాది దాన్ని అదును చేసుకొని లోపల ఏమంటాడు తెలుసా? నీకు దేవుడు ఏం చేశాడు? ద్వారాలు తెరిచాడు. అలా చేసే ప్రయత్నాలు వాళ్ళు ఏమైపోయారండి? మునిగిపోయారు.